శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫస్ట్ వన్డేలో టీమిండియా 17 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 350 పరుగుల బిగ్ టార్గెట్ చేంజింగ్లో సఫారీ జట్టు చివరి వరకు పోరాడిన భారత బౌలర్ల దాటికి తలవంచింది. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. విరాట్ కోహ్లీ అద్భుత శతకంతో పాటు కుల్దీప్ యాదవ్ కీలక సమయంలో వికెట్లు పడగొట్టి విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ దాటికి 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రియాన్ రికల్టన్, క్వింటన్ డికాక్లను డకౌట్గా హర్షిత్ రాణా పెవిలియన్ చర్చగా 7 పరుగులకే కెప్టెన్ మార్క్రమ్ను హర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. ఈ దశలో మాథ్యూ బ్రిడ్జియక్ 72, టోనీ డిజోర్జీ 39 పరుగులతో 4వ వికెట్కు 66 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇక దూకుడుగా ఆడుతున్న జార్జిని కుల్దీప్ యాదవ్ అవుట్ చేసి భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవాల్ ప్రవేశ్ 37 పరుగులతో వేగంగా ఆడినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అయితే మార్కో జాన్సన్ 70 పరుగులతో ఆకస్మిక హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సెస్తో విరుచుకుపడ్డాడు. బ్రిడ్జ్కేతో కలిసి 6వ వికెట్కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను భారత్ నుంచి లాగేసుకునేలా కనిపించాడు. అయితే ఒకే ఓవర్లో జాన్సన్ బ్రిడ్జ్కేలను అవుట్ చేసిన కుల్దీప్ యాదవ్ మ్యాచ్ను మలుపు తిప్పాడు. చివర్లో కార్బిన్ బాష్ కూడా 67 పరుగులతో అద్భుతంగా పోరాడారు. అయితే ప్రమాదకరంగా పరిగణించిన బాష్ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలర్స్లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా హర్షిత్ రాణా 3, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 అద్భుత శతకంతో కదం తొక్కాడు. రోహిత్ శర్మ 57, కెప్టెన్ కేఎల్ రాహుల్ 60 పరుగులు చేసి అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో రవీంద్ర జడేజా 20 బంతుల్లో 32 పరుగులతో మెరుపులు మెరిపించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్పూర్లో జరగనుంది.